రైట్, ఇక డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. రైట్, మానవతారాయ్ గారు, సార్ వచ్చారు, ఏంటి ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఎక్కడ ఫామ్ హౌస్లో పడుకున్నారా, అది ఇది అని కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఆయన వస్తూనే ఒక పెద్ద సవాల్ కూడా విసిరారు. ఒక ఉద్యమంతో ఖచ్చితంగా వస్తానని మరో ఉద్యమానికి ఆయన తెరతీశారు. సో జల ఉద్యమం స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన దానికి ఇప్పటి వరకు ఆయన చాలా మౌనం పాటిస్తూ వచ్చారు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ప్రభుత్వ తీరును ఎండగడతాం, ప్రజల్లోకి వెళ్తామని ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఉమ్మడి ఏపీలో 50 ఏళ్ల పాటు మీరు పాలించారు. మీ కాంగ్రెస్ పాలించిన ఆ రోజుల్లో అన్నేళ్లలో పాలమూరు జిల్లాకు ఇంత అన్యాయం చేస్తారా? ఇంత తీవ్రమైనటువంటి దాన్ని మొత్తం కూడా ఆగం చేసినటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్లో కృష్ణా నది 308 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటే అక్కడ గంజి కాసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇంకా అలాంటి పరిస్థితే ఈ రోజు కూడా ఉంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ నీటి వాటాలు ఎప్పుడు తెగుతుంది? దీనికి పరిష్కారం ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు సార్ వచ్చారు, బానే ఉంది, మేము రమ్మంటే వచ్చారు, చాలా సంతోషం. కానీ సార్ వచ్చి ఏదో కొత్తది మాట్లాడతారు అనుకున్నా, కొత్తదనం ఉంటుంది అనుకున్నా. కానీ అయ్యే పసలేని మాటలు, పాత చింతకాయ పచ్చడి మాటలు అవే మాట్లాడారు. నిజంగా మాజీ అంటే వారంటే గౌరవం ఉంది, తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ తీసుకురావటంలో. కానీ నిన్న విజ్ఞతతో మాట్లాడలేదు, ఒక హుందాతనం అనేది లేదు అందులో వారి మాటల్లో కానీ ఎక్కడ కానీ. అంత మోసం దగ. ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆయన చేతగాక ఇలా కాంగ్రెస్ను 2 ఏళ్లుగా కాంగ్రెస్ ఆయన చేసిన తప్పులు అప్పులను సరిచేసే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ను దద్దమ్మ అనటం, మరి దీన్ని ఏ మాటలు అంటారు? సన్నాసి మాటలు అంటారండి, అనాల్సి వస్తుంది, తప్పదు. అదేవిధంగా ఆ మాటలు చూస్తే తోలు తీస్తా అంటే ఏందన్నట్టు అసలు అది తోలు తీస్తా అనేది ఎవరు? ఏమైనా మటన్ కొట్టు మస్తానువా, లేకుంటే మాజీ ముఖ్యమంత్రివా నువ్వు? మటన్ కొట్టు మస్తాన్ అయితే మేకల తోలు తీస్తాడు, గొర్రెల తోలు తీస్తాడు. అంటే మరి ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పడుకొని కలుగులో దాక్కున్న ఇలక లెక్క బయటకు వచ్చి అంటే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఇంకా పూర్తిగా బయటికి రాకపోతే పూర్తిగా విశ్వాసం కోల్పోతామనే భయంతో ఆందోళనతో బయటకు వచ్చారు, బాగానే ఉంది. కానీ నిజంగా రగులుతున్నటువంటి బీసీల 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. నిజంగా నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోతారని మేము అనుకున్నాం, మంచి పరిణామం మేము అనుకున్నాం. కానీ చూస్తే వామ్మో ఏనుగమ్మ ఏనుగు బయటకు వచ్చింది, ఎంత పెద్దగా ఉంటుందని చూస్తే తుస్తుమన్నట్టుంది కథ మొత్తం కూడా. కాబట్టి నేనేమంటున్నా, ఈయన ఒక అపరిచితుడు లెక్క మారిపోయిండు. కాసేపు రేమో కాసేపు రామం. అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం జరిగిందో పాలమూరు రంగారెడ్డిలో ఏం జరిగిందో ఏమన్నా ఒక టీఎంసీ నీళ్ళు ఒక చుక్క నీళ్ళు ఇచ్చినవా? మరి 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ జల దోపిడీ జరిగిందని లేకుంటే కొలువులు పోయినాయి అని చెప్పి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఎలగబెట్టి దక్షిణ తెలంగాణను ఎందుకు ఎండబెట్టారు? కేవలం ఉత్తర తెలంగాణలో కూడా సాధించింది ఏముంది? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, మొత్తం ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద 1,80,000 కోట్లు మొత్తం కూడా నీళ్ళల్లో పోశారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు కమిషన్ల పేరుతో. ప్రజాధనం ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండిపోయింది. ఇది ప్రజలందరికీ అర్థమైంది కదా, చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు? అయిపోయింది. మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేయలేకపోయారు. కనీసం పాలమూరు రంగారెడ్డిలో కాలువలు కూడా తవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా 27,000 కోట్లు ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిందంటే 7,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అయినా మీరు డిపిఆర్లో అన్ని అనుమతులు రాకుండా, విచిత్రం ఏంటంటే డిపిఆర్ సమర్పించారు. 2022 సెప్టెంబర్లో డిపిఆర్ కేంద్ర జల సంఘానికి సిడబ్ల్యూస్కి సమర్పిస్తే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి. ఏమైనా పొంతనుందా? అబద్ధాలు ఆడటం కూడా రావటం లేదు. అడ్డుకొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అడ్డుకుంటాడు? చంద్రబాబు నాయుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులకు దాని గురించి తప్పించుకోవడానికి ఆయన నానా పాటలు ఆయన పడుతుంది అక్కడ. అంటే అబద్ధాలు ఆడటం కూడా రావటం లేదు. అంత అపరిచితులు లెక్క వ్యవహరించిండు మాజీ ముఖ్యమంత్రి. అసలు ఈ పాపానికి కారణం ఎవరు? కేసీఆరే. అక్కడ 90 టీఎంసీలు 1978లో బచావ్ ట్రిబ్యునల్ అనేది ఇచ్చింది. 80 టీఎంసీలు ఈ ఎగువ రాష్ట్రాలు వాడుకోవచ్చు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అనుకున్నాం మనం. కాకపోతే బచావ్ ట్రిబ్యునల్ అక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసీ అభ్యంతరం తెలిపింది. 90 టీఎంసీల లభ్యత లేదు అని చెప్తే మళ్ళీ ఇదే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు 45 మైనర్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి ప్రాజెక్టు కాదు ఇది,
తాగునీటి ప్రాజెక్టు మైనర్ ఇరిగేషన్ ద్వారా మేము తెచ్చుకుంటామని చెప్పింది. గ్రీన్ ట్రిబ్యునల్ 400 కోట్లు ఫైనల్ వేసింది, అనుమతులు లేకుండా ఎట్లా నువ్వు స్టార్ట్ చేస్తావని. ఆ ఈఎన్సీ పైన కూడా కేసు నమోదు చేసింది, క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా మోసం చేసిన. అదేవిధంగా నేను ఏమంటానంటే, ఇలా కృష్ణా జలాలు ఏ విధంగా ఆంధ్రాకు పోతున్నాయి మీ పరిపాలనలో. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 720 టీఎంసీలు ఆంధ్రాకు తరలిపోతే, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు పరిపాలనలో 1420 టీఎంసీలు ఆంధ్రాకు తరలిపోతుంటే మరి పడుకున్నవా అంటున్నా, ఏడ పడుకున్నారు సారు అంటున్నా మేము. కాబట్టి అదేవిధంగా 290 అంటే ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలు ఉంటే ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 తాత్కాలిక ఒప్పందం. ఆ ఒప్పందమైన ఎందుకు చేసుకుని వచ్చినావు అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేస్తారా అంటే తెలంగాణకు ద్రోహం చేస్తారా 299కి అంగీకరించి. అదేవిధంగా కనిగిరి పోయి రోజా ఇంట్లో పోయి రొయ్యల పులుసు చేపల కూర తిని తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, రాయలసీమ రత్నాలసీమ చేస్తానే మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల గుండెల్లో చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయండి, ఎక్కడ మర్చిపోతారు. కాబట్టి నేను ఏమంటున్నామంటే, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారు మీరు హుందాగా మాట్లాడండి. మటన్ కొట్టు మస్తాన్ లెక్క తోలు తీస్తా, మేక తోలు తీస్తా, గొర్రె తోలు తీస్తా అని మాట్లాడితే తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. మీకు దమ్ము ఉంటే ప్రెస్ మీట్ కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడుగా విఫలమయ్యారు మీరు. కాబట్టి మీరు ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్కే పరిమితమా? అసెంబ్లీకి ఎందుకు రారు మీరు? అసలు అసెంబ్లీలో ఈ అంశాలపై లేవనెత్తి కాంగ్రెస్ తప్పు చేసిందా, 2 ఏళ్ల కాంగ్రెస్ తప్పు చేసిందా, 10 ఏళ్ల మీరు తప్పు చేశారా పరిపాలన అనేది ప్రజలకు చెప్దాం అని రేవంత్ రెడ్డి గారంటే రాడు. ఇంకోటి సెంటిమెంట్ రాజేస్తాడు, నా చావును కోరుకుంటాడు అని రేవంత్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నాండి? మీరు బతకాలి, 10 కాలాల పాటు బతకాలి, మీ అనుభవం రావాలి, మాకు సూచనలు ఇవ్వాలి, మేము తప్పులు చేస్తే ప్రశ్నించాలని చెప్పి మీరు హాస్పిటల్లో ఉన్నా సరే వచ్చి పరామర్శించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. మేము ఏమంటున్నామంటే మేమేం చేయక్కర్లే, మీ కవిత గారు మీ కూతురే చాలండి. మీ కూతురు స్ట్రోక్ ఉంది, అందరికీ సన్ స్ట్రోక్లు ఉంటాయి, కానీ మీకు డాటర్ స్ట్రోక్ ఉంది. మీ కూతురే బయటకు వచ్చి అవినీతి ఆరోపణలు చేస్తుంటే దానికి ఎందుకు సమాధానం చెప్పలే మీరు? అసలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి విశ్వసనీయతలైనా ఒక గుర్తుపెట్టుకోండి, ట్యాబ్లెట్స్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కేసీఆర్ గారు లాంటి వారి మాటలకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో ముగిసిపోయిందండి, అయిపోయింది. వారు ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. హాయిగా రేవంత్ రెడ్డి పరిపాలనకు దీవెనలు ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు 10 ఏళ్ళు ఉండాలి అని చెప్పి పరిపాలించాలని దీవెనలు ఇచ్చారు. జూబ్లీ గుర్తు మీద ఒక మాట రోజా గారు, గుర్తు మీద ఎన్నికలు జరగలేదు, నిజంగా పంచాయతీ ఎన్నికల్లో పాతాళానికి పడిపోయారు. మరి జూబ్లీస్ ఎన్నికల్లో గుర్తు మీద జరిగినాయి కదా, కంటోన్మెంట్ ఎన్నిక కూడా గుర్తు మీద జరిగింది కదా, మరి ఎందుకు మీరు గెలవలేకపోయారు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే, ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి సార్ వచ్చి ఇంకేముందమ్మా అంటే అనుకుంటాం, ఏనుగు వస్తుంది ఎంత పెద్దగా ఉంటుందో ఆ శబ్దం అనుకుంటాం, తుస్తమంటది. అట్లే ఉంది సార్ మాట. నిన్న మొత్తం ఏమీ లేదండి, పాత సీసాలో కొత్త సారా పోసి తిప్పినట్టు ఉంది, కానీ ఏం లేదు అక్కడ. 1960 అసలు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. మళ్ళా ఉద్యమం అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనుకున్నారా? చక్కగా రేషన్ బియ్యం వస్తుంది, శ్రీమంతుడు సామాన్యుడు సన్న బియ్యం తింటున్నారు, అందరూ ఒకటే అయిపోయారు. ఇంటి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, గూడు ఇస్తాను ఇందిరమ్మ రూపంలో గూడు కట్టిను, సన్న బియ్యం రూపంలో 3,10,00,000 మంది కూడు పెడుతున్నాం మేము. ఇక మీ గురించి ఏడా చేస్తారు? ప్రజలు ఎంత చక్కగా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు, రేషన్ కార్డు, తర్వాత గృహజ్యోతి పథకం కింద. మీరు ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవి కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ అవే చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు అమలు ఎంతవరకు ఎంతమంది నేను చెప్తాను, లెక్కలు చెప్తాను. మేము 6 గ్యారంటీలో 2 అమలు చేయలేదు. 8 కోట్ల మంది 8,000 కోట్ల రూపాయలని మహిళలకు ఇచ్చిన బస్సుల్లో ప్రయాణం చేసినందుకు. అదే విధంగా గృహజ్యోతి పథకం కింద 250 లక్షల మందికి ఇచ్చినాం. అదే విధంగా మన 45 సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మందికి వస్తుంది. రైతన్నలకు అన్నదాతలకే 2 ఏళ్లలో 1,06,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. ఇంత చేసిన తర్వాత రైతులు ఎందుకు మీకు పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదు చెప్పండి? ఎందుకంటే మీ మీద విశ్వసనీయత లేదు. నేను అదే అంటాను, ఎన్నిక ఏదైనా 3,000 రోజులు అంటే 8 సంవత్సరాలు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ప్రజల దీవెనలు ఉంటాయి. అప్పటిదాకా మీ మాయ మాటలు, గారడి మాటలు ప్రజలు నమ్మరు.